గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తల గురించి మనం ఒకసారి పరిచయం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. ముఖ్యంగా సాక్షి దినపత్రికను కనుక చూస్తే ఛాంపియన్ బెంగళూరు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను చూడొచ్చు. WPL ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపొంది విజయోత్సాహాలు చేసుకున్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. ఈ మధ్యకాలంలో చాలామంది పేరుని మార్చుకుంటున్నారు. అంటే పేరులో కూడా ప్రామాలజీ అనేదో పేరులో దోషాలు ఉన్నాయనే ఉద్దేశంతో పేర్లు కూడా మార్చుకోవడం జరుగుతుంది. అయితే ఆ విధంగా పేర్లు మార్చుకునేటటువంటి వాళ్ళు అన్ని డాక్యుమెంట్లో కూడా తప్పనిసరిగా ఆ పేరుని మార్చుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త కూడా వస్తుంది. ముందు చూపుతో వ్యవహరించాలి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో పేరు మార్చుకున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలన్నటువంటి ఒక వ్యాసం సాక్షిలో వచ్చింది. దీన్ని తప్పకుండా చదవాల్సినటువంటి సామాజిక ప్రయోజనం ఉన్నటువంటి వార్తది. బాండ్ల వివరాలు బహిర్గతం. ఎన్నికల బాండ్లపై రాజకీయ పార్టీలు ఇచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది అన్నటువంటి ఒక వార్త వచ్చింది. సిపిఐ పార్టీ కూడా దీని మీద పెద్ద ఉద్యమాన్ని తీసుకురావటం, మొత్తం మీద ఎన్నికల సంఘం కూడా దిగొచ్చి ఈ బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశారు. అవి లేకుంటే మోడీ నెగ్గలేరు అని ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కూడా ప్రధానంగా వేశారు. ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుంటే ఎన్నికల్లో మోడీ గెలవడం చాలా కష్టం. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు అన్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. కేజ్రీవాల్కు మరో కేసులో సమన్లు. ఢిల్లీ జల్ బోర్డులో అవకతవకలపై విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరొక తాకీదు కూడా సమన్లు కూడా జారీ చేశారు. నిన్న ఏదో ఒక కేసు మీద వారిని అరెస్ట్ చేయడం, దాని మీద బెయిలు అవన్నీ కూడా రావడం కూడా జరిగింది. సిఏఏపై స్టే ఇవ్వండి. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ కేరళ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి ఒక వార్తని ప్రధానంగా మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వార్తల్లో అవి. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే జైహో బీసీ. అసెంబ్లీ, లోక్సభలో కలిపి 59 స్థానాలు ఆయా వర్గాలకు కేటాయించిన సీఎం జగన్ అన్నటువంటి ఒక వార్తను చూస్తున్నాం. గత ఎన్నికల కంటే బీసీలకి ఈ తడవ 11 స్థానాలు అధికంగా ఇచ్చినటువంటి ఒక వార్తని ప్రధానంగా వేశారు. రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే, 2 పార్టీల్లోనూ ఒకే కుటుంబ సభ్యులు నడుపుతున్నారు అన్నటువంటి వార్తని మోడీ గారు నిన్న చిలకలూరుపేట దగ్గర జరిగినటువంటి సభలో చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒకటి ప్రధానంగా వేశారు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు, ఇవాళ నుంచి 10వ తరగతి పరీక్షలు 30వ తేదీ వరకు నిర్వహిస్తారు. కాబట్టి దానికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,23,092 మంది పరీక్షలు రాస్తున్నట్లు ఒకటి వచ్చింది. ఇకపై బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. బర్త్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడూ ప్రాధాన్యమైనటువంటిది. ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే ఆయన లెక్కలోకి వస్తుంది. కాబట్టి దీని మీద ఒక సవరణ కూడా చేశారు. అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన వారికి కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికేట్. కాబట్టి దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్నటువంటి ఒక నిబంధన కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్కు జీఏఎస్ బూస్ట్ కార్యరూపం దాలుస్తున్న ఒప్పందాలు. ఏడాది తిరగకుండానే మెజార్టీ పరిశ్రమల ఏర్పాటు అన్నటువంటి వార్తను చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను కనుక చూస్తే ప్రజాగళ గర్జన. కూటమి సభలో జనహోరు, కార్యకర్తల్లో ఉరిమిన ఉత్సాహం అన్నటువంటి బ్యానర్ ఐటమ్. సగం ఎడిషన్ మొత్తం కూడా ఆ ఫోటోతోటి వేయటం జరిగింది. అభివృద్ధి ఆంధ్ర కోసం ఓటెత్తండి, ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు అన్నటువంటిది ఇంకొక వాటం కూడా వేశారు. ఇంకొక వార్త కూడా కూటమిదే పీఠం అన్నటువంటిది ఇంకొక వార్త. ఈసీ వేట స్టార్ట్ అన్నటువంటిది ఇంకొక వార్తను కూడా మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికని చూస్తే ఉప్పొంగిన జనసముద్రం, లక్షల సంఖ్యలో వెల్లువెత్తిన ప్రజలు అన్నటువంటిది ఒక వార్తను కూడా చూస్తున్నాం. జెండాలు వేరైనా మా ఎజెండా ఒకటే. అంటే బీజేపీ, జనసేన, టీడీపీ మా జెండాలు వేరుగా ఉన్నా సరే ఒకటే ఎజెండాతోటి మనం ముందుకు పోతున్నాం, గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా రాష్ట్రం అభివృద్ధికి
మేము కృషి చేస్తాం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అని మోడీ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రధానంగా వేశారు. సింహభాగం భాజపాకే, ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి మొత్తం 8,718 కోట్లు వచ్చినాయట. ఆ వార్తను కూడా ప్రధానంగా వేశారు. ఈవీఎం ఈడీలతోనే మోడీ గెలుపు అన్నటువంటిది ఇందాక కూడా మనం ఆ పేపర్లో చదివాం. అన్ని పేపర్లో కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను వేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తలను కనుక మనం చూస్తే ఇప్పటికే రాజకీయంగా కోడ్ రావటం రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ఏదో పేపర్లో వార్త వచ్చిందట. వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. నేను ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను, వాసు గారితో కలిసి ఉంటాను, వారితోటే ప్రయాణం సాగిస్తానని చెప్పి వారు స్పష్టం చేశారు. ఇవన్నీ ఊహాగానాలు తప్పితే దీంట్లో ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదు అన్నటువంటిది నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండించడం జరిగింది. గతంలో నన్ను ఆర్యవైశ్య కార్పొరేషన్ కాకముందు వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా చేయటం జరిగింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నన్ను కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి నేను ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని చెప్పి కుప్పం ప్రసాద్ గారు స్పష్టం చేసినటువంటి వార్తని ఒకటి మనం చూడవచ్చు. ధర్మాన్ని ఆచరించండి, ఇది తప్పనిసరిగా ఈ రోజుల్లో అవసరమైనటువంటి ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరించాలి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల సమరంలో రాజకీయ నాయకులందరూ కూడా డబ్బులు పొందుతారు, మందు పొందుతారు, అన్నీ పొందుతారు. ప్రజలు కూడా ఆ డబ్బులు తీసుకుంటారు. ఆ ధర్మాన్ని ఆచరించడం అంటే అది కాదు. ధర్మాన్ని ఆచరించడం అంటే నిక్కచ్చిగా నీకు ఎవరైతే నాయకుడు నచ్చుతారో వాళ్ళకి నీ ఓటును స్వచ్ఛందంగా వేయటమే ధర్మాన్ని ఆచరించడం అంటే. మరి నిన్న చిన్నజీయర స్వామి వారు మార్కాపురం పట్టణానికి విచ్చేయటం జరిగింది. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడుచుకుంటే దేవుడి యొక్క కృపని పొందుతాడని చెప్పి ఆయన త్రిదండి చిన్నజీయర స్వామి వారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి, దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మనకి స్పష్టం చేశారు. తప్పనిసరిగా దైవాన్ని అనుసరించి పోవాలంటే దైవం చెప్పినటువంటి మాటలు అంటే మత గ్రంథాలు ఏవైతే చెప్తాయో అటువంటివి, అంటే మూఢ విశ్వాసాలు లేకుండా భగవంతుడి మీద విశ్వాసం ఉందనుకోండి. ఎప్పుడంటే కనిపించని భగవంతుడి మీద విశ్వాసం ఉంటే కనిపించేటటువంటి వాళ్ళలో మనం దైవాన్ని చూస్తాం. ఈరోజు తల్లిదండ్రుల్ని చూడకుండా అందరూ చాలామంది వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. చాలామందిలో అన్నదమ్ముల మధ్యలో కూడా విభేదాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. భార్యాభర్తలు కూడా ఈ మధ్యలో విడాకుల కేసులు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనికి అంతా కారణం ఏమిటంటే మనం ఒక భయం అనేది లేకపోవటమే. అందుకనే భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం కనుక ప్రతి మనిషిలో ఉంటే ఈ కొన్ని చెడు మార్గాలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ మతాన్ని అనుసరించినా సరే వారి యొక్క మతానికి సంబంధించినటువంటి దైవాన్ని మనం పూజించడం ద్వారా భగవంతుడు మనం చేసే తప్పుల్ని చూస్తున్నాడు అన్నటువంటి ఈ భయం ఎప్పుడైతే కలుగుతుందో క్రైమ్ శాతం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నజీయర స్వామి వారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలి. నిన్న మార్కాపురంలో అక్కడ సాధనిక అమలక లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయట. దాంట్లో వారు పాల్గొన్నారు. నిన్న సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా చిన్నజీయర స్వామి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వార్తని మనం ప్రధానంగా చూడవచ్చు. కోడ్ అమల్లోకి వచ్చేసింది కాబట్టి జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కోడ్ అమలు గురించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మనకి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ గారు సుబ్బారెడ్డి గారు ఈ బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు. నిన్న వారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒంగోలు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ మౌలిక వసతుల కల్పన, పోలీసు బందోబస్తు వీటన్నిటి మీద కూడా వారు మాట్లాడటం జరిగింది. ఎన్నికల కోడ్ విడుదలైనటువంటి నేపథ్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలో కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు సుబ్బారెడ్డి గారు తెలియజేశారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అంటే ఇవాళ నుంచి అంటే 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ, ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 13వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది. అప్పటి వరకు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పార్టీలు
రాజకీయ పార్టీలన్నీ కూడా. ముఖ్యంగా దీనికోసం ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా ఒంగోలు నియోజకవర్గంలో నియమించారు. ఒంగోలు తహసీల్దారు, ఓఎంసీ కమిషనరు, టౌన్ ప్లానింగ్ అధికారి, కలెక్టరేట్ విభాగాల్లో 2 తహసీల్దార్లు ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి బాధ్యతల్ని కూడా వారికి అప్పచెప్పారు. వీరు చేసేది ఏమిటాయంటే ఎక్కడెక్కడ అంటే వీటికి సంబంధించి ఆ ఫ్లెక్సీలు, ఇప్పటికి కూడా రాజకీయ పార్టీ నాయకుల యొక్క ఫ్లెక్సీలు ఇవన్నీ ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించడం, ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. మొత్తం మీద నియోజకవర్గం మొత్తం మీద 259 పోలింగ్ కేంద్రాలని సిద్ధం చేశారని, అక్కడ మౌలిక వసతులు కూడా ఏర్పాటు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఒంగోలు నియోజకవర్గంలో 2,38,384 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో అత్యధికంగా మహిళలే ఉన్నట్లు కనిపిస్తుంది. 1,23,695 మంది మహిళలు ఉంటే 1,14,640 మంది పురుషులు ఉన్నారంటే సుమారు 9,000 మంది పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది. థర్డ్ జెండర్కి సంబంధించి 49 మంది ఓటర్లు కూడా ఉన్నటువంటి ఒక వార్త ఉంది. కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరైతే అతిక్రమిస్తారో వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్డీఓ సుబ్బారెడ్డి గారు నిన్న విలేకరుల సమావేశంలో స్పష్టం చేసినటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలామందికి సంతాన సాఫల్యం కలక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పిల్లలు కలగనటువంటి సందర్భంలో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీల్ని ఆశ్రయించడం, అలానే సరోగసి అన్నటువంటి ఇంకొక విధానాన్ని ఆశ్రయించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి నిరుపేదలకి అంటే కొద్ది కాస్ట్లీతో కూడుకున్నటువంటిది ఈ వైద్యం. కాబట్టి నిరుపేదలకి ఈ వైద్యాన్ని, సంతాన సాఫల్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మనకి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో దుర్గా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. దీనికి ఈ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తామని చెప్పి డాక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే డాక్టర్ శైలజ గారు తెలియజేశారు. సంతాన సాఫల్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దీనికి కారణాలు కూడా చెప్పారు. మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించడం వల్ల, జంక్ ఫుడ్స్ తినటం వల్ల, బరువు పెరగటం వల్ల, మానసిక ఒత్తిడికి లోను కావటం వల్ల, జీవన విధానంలో మార్పుల వల్ల ఈ సంతానం కలగకుండా జరుగుతుంది. కాబట్టి ఈ ఒత్తిడి ఏదైతే ఉంటుందో దీనికి చాలా సమస్యల్ని 1 నుంచి 5% మందికి మాత్రమే ఐవీఎఫ్ చికిత్స అవసరం అవుతుందట. మిగతా 95% మంది కూడా చిన్న చిన్న పరిష్కార మార్గాల ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే ఒక 5% మంది మాత్రమే ఈ ట్రీట్మెంట్కి అవసరపడుతుంది. దీన్ని ఐవీఎఫ్ చికిత్స అని అంటారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి దీన్ని ఆధారంగా చేసుకొని ఆ పరీక్షలు కూడా చేయటం జరుగుతుంది, ఆ ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్రీ ట్రీట్మెంట్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇదొక మంచి అవకాశమే దీన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళకి. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక ఈరోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9:30 గంటలకే పరీక్షలు ప్రారంభమవుతాయి. కాబట్టి గంట ముందే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తున్నట్లు అధికారులు కూడా తెలియజేశారు. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి మనకి పరీక్షా కేంద్రానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అది ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఒక అరగంట ముందో గంట ముందో వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే ఆ ఒత్తిడి లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. 29,449 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంటే 14,800 మంది బాలురు ఉన్నారు, 14,649 మంది బాలికలు ఉన్నారు. మొత్తం మీద 144 సెక్షన్ని అమలు చేస్తున్నట్లుగా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. సెల్ ఫోన్లు కూడా అటుపక్క ఉపాధ్యాయుల్ని ఇటుపక్క విద్యార్థులను కూడా అనుమతించడం లేదు. కాబట్టి ఎవరు కింద కూర్చొని పరీక్ష రాసే విధానం అవలంబించకూడదు అన్నటువంటిది. అందరూ బల్లల మీద కూర్చొనే పరీక్షలు రాయాలి. అలానే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాలు అంటే ఎక్కడైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో అక్కడ వాటర్ ఫెసిలిటీ, మజ్జిగ ఫెసిలిటీ, అలానే ఓఆర్ఎస్ ద్రవాన్ని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తిత్వ నిపుణులు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఈ పిల్లలకి ఇదే మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయటం కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకూడదు. చక్కగా వాళ్ళంతటా వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి అన్నటువంటిది ఒకటి. ముఖ్యంగా నైట్ అవుట్లు చేస్తుంటారు. ముందంతా చదవకుండా నైట్లు ఎక్కువగా చదువుతుంటారు. తప్పనిసరిగా 8 గంటల నిద్ర అనేది అవసరం.
ఒకవేళ ఇట్లా నైట్లంతా చదివి అక్కడికి వెళ్ళి పరీక్షలు రాద్దామన్నా అది జ్ఞాపకం కూడా రాదట. మానసికంగా అదొక ప్రాబ్లం వస్తుందని చెప్పి నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆహారం కూడా తీసుకోరట భయంతో. కాబట్టి డీహైడ్రేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా అలానే మంచి ఆహారం ఇస్తూ నైట్ ఎక్కువసేపు చదవనీయకుండా తెల్లవారుజామునే లేచి చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ 10th క్లాస్కి సంబంధించి వ్యక్తిత్వ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆదిశేషమ్మ మానసిక వైద్య నిపుణులు GGH, అలానే డాక్టర్ నల్లూరు రాఘవరావు గారు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మాస్టర్ ట్రైనర్, వీరు కూడా సలహాలు ఇస్తున్నటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఇక ఎన్నికల నగారా మోగినటువంటి సందర్భంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ కూడా వారు నిర్వహించడం జరిగింది. దీనికోసం 24 గంటల ఫిర్యాదు కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడ ఎటువంటి ఇది జరుగుతున్నా సరే వెంటనే ఆ సమాచార కేంద్రానికి తెలియజేసే విధంగా దానిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఈ ప్రచార బ్యానర్స్ ఇవన్నీ కూడా అంటిస్తుంటారు. వీటిని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు శ్రద్ధ తీసుకోమని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల గోడల మీద ఎవరు రాతలు రాయకూడదు. పార్టీకి సంబంధించి కరపత్రాలు ప్రచార పత్రాలను కూడా అందించకూడదు. కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు ఇప్పటికే తొలగించి ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇంకెక్కడన్నా పెండింగ్ ఉంటే అవి కూడా తొలగించాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లో కటౌట్లను, పోస్టర్లను తక్షణమే తొలగించాలని కూడా వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విజిల్ మానిటరింగ్, ఫిర్యాదులు సత్వర పరిష్కారం, వార్తాపత్రికల్లోని ప్రధాన ఫిర్యాదులు, 24 గంటల్లో చర్యలు, ఫిర్యాదుల నిర్వహణ, అప్లికేషన్ నివేదిక వివరాలు ఎప్పటికప్పుడు తమకి పంపించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా గారు జిల్లా అధికారులకి దిశానిర్దేశం చేసినటువంటి వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. అంటే ఎన్నికల వేడి వచ్చేసింది కాబట్టి ప్రధానంగా అవన్నీ జరుగుతున్నాయి. ఇక సిద్ధాస్ పిరమిడ్ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి వారు ఉంది. వారు శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. శాకాహారం తోటి నిన్న ఒక ర్యాలీని కూడా నిర్వహించారు. మంగమూరు రోడ్లో మర్రి చెట్టు దగ్గర నుంచి లాయర్పేట సాయిబాబా మందిరం దగ్గర ఉన్నటువంటి సిద్ధా పిరమిడ్ కేంద్రం వరకు కూడా ఈ శాకాహారం ఎందుకు మంచిది, శాకాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని వారు స్పష్టంగా తెలియజేస్తూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ కూడా చేశారు. దీనికి సంబంధించి కరపత్రాలను కూడా పంపిణీ చేయటం జరిగింది. అలానే ధ్యానం వల్ల, అంటే పిరమిడ్ అంటే వారు ధ్యానమే చేస్తుంటారు కాబట్టి ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుంది అన్న విషయాలు కూడా తెలియజేశారు. మాంసాహారం తినటం వల్ల జరిగేటటువంటి దుష్పరిణామాలు ఏముంటాయో అవి కూడా వీటి ద్వారా తెలియజేసినటువంటి వార్తని మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఎన్నికలు ముగిసేంత వరకు కూడా స్పందన రద్దు, అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎన్నికలు ముగిసేంత వరకు కూడా కలెక్టర్ గారి స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ గారు ప్రకటించారు. అంటే ఎన్నికలు జరిగేంత వరకు కూడా, ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఈ స్పందన కార్యక్రమం ఉండదు. ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అంటే జనరల్గా మనకి ప్రకాశం భవనంలో స్పందన కార్యక్రమం జరుగుతుంది. అలానే ఈ మధ్య కాలంలో మండలాల వారి కూడా జరుగుతుంది. కాబట్టి అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా దీన్ని రద్దు చేసేటటువంటి వార్తని మనం చూడవచ్చు. ఇక రంజాన్ మాస ఉపవాస వేళలను చూస్తే సోమవారం ఇఫ్తార్ సాయంత్రం 6:25 అంటే ఇది దీక్షను విరమించేటటువంటి సమయం. మంగళవారం రేపు ఉదయం దీక్షను స్వీకరించేటటువంటి సమయం ఉదయం 4:54. ఇవి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.